ఈరోజు మళ్ళీ గజ్జంపల్లికి వెళ్తున్నాం. ఈరోజు మా బ్యాచ్ పర్లేదు కానీ అట్లేం లేదు అండి. మా గజ్జంపల్లి తలకాయ కనిపిస్తలేదు, కనిపిస్తుర్రు అక్క, అత్తమ్మనే కనిపిస్తలేరు. ఈ విధంగా మళ్ళీ వెళ్తున్నాం అన్నట్టు. అత్తమ్మ ముంగటి నుంచి అటు నుంచి తీద్దాం. ఈరోజు మమ్మల్ని అందరినీ తీసుకెళ్లేది మా అత్తమ్మనే. అంత క్రియేట్ అంతా మా అత్తమ్మకి ఇవ్వండి. ఈ తొట్టి గ్యాంగ్ తీసుకెళ్ళేది. కోల్డ్ అయిందా? కోల్డ్ అయింది అక్క. నాకు మొన్న స్ప్రైట్ లేచింది. మహిళా లోకం అంటే ఇదేనేమో. థమ్స్ అప్ లో కూల్ డ్రింక్ బాగా తాపించింది కదా బాబా. అంతేనా అక్క? పద్మక్క లోపల అవుతుంది. ఏం రాలేదు కదా, వచ్చి సబ్మిట్ అని వచ్చింది. సబ్మిట్ వచ్చింది, థ్యాంక్ యూ అని వచ్చింది. కొన్ని మాటలు अपन काहे करा था, अपन ट्रस्ट द्वारा अपन काहे कर सका ముందర अपन ఇదే అను అను देखते पढ़ते एक 1 ईयर तो यही काम. ఈ రోజు మళ్ళీ గర్జిపల్లికి అనేది వచ్చినాం. ఈ రోజు సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఉంది. దానికోసం మా అత్తమ్మ 2 ముచ్చట్లు చెప్పండి. హాయ్ లేఖన సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. హాయ్. అత్తమ్మ మంచి స్పీచ్ కూడా ఇస్తారు ఇవాళ. అందరినీ సన్మానం అత్తమ్మ చేతి మీద. అందరినీ మమ్మల్ని తోలుకొని వచ్చింది కూడా మా అత్తమ్మనే. ఇక్కడ చూడండి, అత్తమ్మ వాళ్ళ ట్రస్ట్ పేరు ఇక్కడ చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా. ఇది మా ఇల్లు. అన్నీ ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ వాతావరణం మొత్తం. అయిపోయిందా? ఈ గ్రామ సీతారామనాయకండ గ్రామ పంచాయతీ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మన చైర్మన్ విజయరామరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే నా యొక్క అన్నలు, అక్కలు, చెల్లెలు, వదినమ్మలు, చిన్నమ్మలు అందరికీ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడండి ఇక ఒక్కొక్కరు వార్డ్ నెంబర్కి ఈ విధంగా అయితే ఒక్కొక్కరు వెళ్ళి ఈ విధంగా అయితే సన్మానం చేయడం జరిగింది అన్నట్టు. అండ్ మేము వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఇంకా మా తోటి కోడలు ఇంకా సర్పంచ్గా గెలిచారు ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ మా మరిది తోటి కోడలు ఇంకా పర్సనల్గా మరి ఫోన్ చేసి పిలవడంతో ఇంకా మేము వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టు. ఈరోజు ఇంకా వెళ్ళి మేము కూడా అటెండ్ అయినాం ఆ ఫంక్షన్కి అనేది. ఇంకా చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా అయితే సక్సెస్గా అండ్ సర్పంచ్ ఎలక్షన్లో ఎలా అయితే గెలిచారో అదేవిధంగా ప్రోగ్రామ్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా అయింది. ఈ విధంగా ఒక్కొక్కరు వచ్చి ఈ విధంగా సన్మానం అయితే చేస్తున్నారు అన్నట్టు. ఇంకా చిన్నగా నేను వెళ్ళాను కాబట్టి చిన్నగా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే వీడియో తీసుకున్నాను. ఇంకా ఏదో చూపిద్దామని అయితే కాదు. ఇంకా దీంట్లో ఏమీ అర్థాలు చేసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇంకా నేను వెళ్ళాను కాబట్టి చిన్నగా ఇంకా మన ఛానల్ ఉంది కదా, ఇంకా మొన్న అంటే మా మరిది గెలిచారని చెప్పేసి ఇంకా వీడియో పెడితే చాలా కామెంట్స్ వచ్చినాయి అన్నట్టు. అక్క మీ మరిదా అని చెప్పేసి. ఇంకా మీకు తెలుసు కదండి మా మరిది ఇక్కడే ఉంటారు, మేము లోకల్లోనే ఉంటాము. తను వచ్చేసి మా పెద్ద మామయ్య వల్ల కొడుకు అన్నట్టు, అంటే మా సార్ వల్ల పెద్దనాన్న వల్ల కొడుకు కోడలు అన్నట్టు. ఇంకా మా అంటే తోటి కోడలు గెలిచారు ఇంకా సర్పంచ్గా. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా హస్బెండ్ వైఫ్ ఇద్దరు, మా మరిది అండ్ అదే విధంగా మా తోటి కోడలు. ఇంకా వాళ్ళనైతే ఈ విధంగా సన్మానించుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకొకరు కనిపిస్తున్నారు చూడండి మామయ్య, తను వచ్చేసి ఉప సర్పంచ్, తను వచ్చేసి మన
నాన్న వల్ల మామయ్య కొడుకు అన్నట్టు. ఇంకా తన కోసం కూడా ఈ విధంగా సాల్వ తీసుకెళ్ళి చిన్నగా నా తరపున సన్మానం అయితే చేసుకున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా మామయ్య అంటే చిన్నప్పటి నుంచి తెలుసు, ఇంకా మా ఇంటికి వచ్చేవారు కదా, అలా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మామయ్య. అండ్ అంటే మా చుట్టాలే కాబట్టి ఇంకా ఈ విధంగా ఇంకా మా తండలోనే అంటే మా నాన్న వల్ల అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఊర్లోనే అన్నట్టు. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ దాదాపుగా చాలా తక్కువ మంది అనుకోవచ్చు. దాంట్లో ఇంకా మా నాన్న తరపున వల్ల అయితే అందరూ తెలుసు. ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, తను వచ్చేసి మా నానమ్మ వచ్చేసి అంటే మా సార్ వల్ల పెదనాన్న కూతురు అన్నట్టు. మా చిన్న నానమ్మ వచ్చేసి మా సార్ వల్ల పెదనాన్న కూతురు. అలా కొంచెం దగ్గర అంటే చుట్టికం ఉంది, ఇటు నుంచి అటు నుంచి ఇటు అన్నట్టు. అలాగా ఇక్కడ అందరూ ఒక్కొక్కరు వచ్చేసి ఈ విధంగా అయితే సన్మానం చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా చెప్పాను కదా, ఇంకా వెళ్ళినాం కాబట్టి ఈ విధంగా చిన్నగా వీడియో కూడా తీసుకున్నాను. ఇంకా హ్యాపీగా ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి అత్తమ్మ, తను వచ్చేసి ధూమనాయక్ ట్రస్ట్ అని చెప్పేసి పెట్టారండి గర్జంపల్లిలో. ఇంకా ఆ ట్రస్ట్ తరపున పేదవాళ్ళకు అండ్ చదువు పరంగా కానీ ఇంకా వేరే రకంగా కానీ ఆయన చాలా రకంగా అయితే ఈ విధంగా సహాయం చేస్తున్నారు అన్నట్టు. అండ్ పిల్లలు మంచి ర్యాంక్తో పాస్ అయితే వాళ్ళకు సన్మానం చేయడం, అండ్ గర్జంపల్లిలో మంచి జాబ్ తెచ్చుకుంటే వాళ్ళకు సన్మానం చేయడం, ఇంకా ఆ ట్రస్ట్ తరపున పేదవాళ్ళకు ఇంకా లేని వాళ్ళకు ఇంకా వేరే రకంగా అన్ని రకాలుగా సహాయం అనేది చేస్తున్నారు అన్నట్టు. ఆ ట్రస్ట్ తరపున మొత్తం ఒక వీడియో నెక్స్ట్ ఎప్పుడైనా వీలున్నప్పుడు మా ఫ్యామిలీ నుంచి ఇంకా ఇలా నడిపిస్తున్నారు కాబట్టి దానికి ఒక్కొక్క వీడియో తప్పకుండా త్వరలో ఒకటి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా అన్నట్టు ఇంకా అత్తమ్మ తరపున ఇలా మేము కూడా అత్తమ్మతో పాటే కలిసి వెళ్ళాం కాబట్టి ఇంకా అవన్నీ చూసుకొని ఈ విధంగా అయితే ఇంకా మేము కూడా చిన్నగా వీడియో తీసి ఇంకా మా తరపున చిన్నగా ఈ విధంగా సన్మానం చేసుకొని ఇంకా అండి ఒక్కటే నెలలో అంటే ఈ డిసెంబర్ నెలలో 3 సార్లు వెళ్ళాను నేను గర్జంపల్లికి. ఇంకా వేరే కారణం ఒకటి ఉండే, మధ్యలో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సర్పంచ్ అంటే పదవి ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళడం జరిగింది అన్నట్టు. ఇంకా మా మరిది ముందు రోజు నుంచి ఫోన్ చేస్తుండే, ఇంకా అన్న వాళ్ళకి వీలు కాకపోతే మీరన్నా రండి వదిని అని చెప్పేసి. ఇంకా మన వాళ్ళే కదండి, ఇంకా వెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా మేమందరం వెళ్ళడం జరిగింది. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళందరూ కొంచెం లేట్ అయ్యారు మా అత్తమ్మ, బట్ ఈ విధంగా మా అత్తమ్మ వాళ్ళని అందరినీ క్యాప్చర్ చేశాను. ఇంకా మన గర్జంపల్లిలో కూడా చాలామంది మన సబ్స్క్రైబర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయలేదు. అండ్ పెద్దగా ఏం ఫాస్ట్ పెట్టక ఈ వీడియో ఈ విధంగా అయితే పెడుతున్నాను అన్నట్టు. ఇంకా దీంట్లో అత్తమ్మ మంచిగా అంటే స్పీచ్ కూడా ఇచ్చారు, అది కూడా వినేసేయండి. ఇంకా నాకు వీలైన మట్టుగా నేనైతే ఈ విధంగా వీడియో తీయడం జరిగింది అన్నట్టు. ఇంకా మా ఊర్లో మీకు తెలిసిందే, ఇంతకుముందు అయితే చాలా తక్కువ, అసలు మా ఊరు నుంచి వీడియోస్ అనేది నేను చాలా తక్కువనే పెట్టి ఉంటాను. అందుకని చెప్పేసి ఇంకా ఈసారి మొన్న కూడా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ సర్పంచ్ ఎలక్షన్ అనేది కాదు, బట్ నేను వెళ్ళాను కదా అని చెప్పేసి అందరినీ ఈ విధంగా క్యాప్చర్ చేశాను. ఈ రోజు కూడా నేను వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంకా రేపు ఏం పెడదాంలే, ఇంకా ఇప్పుడే వీడియో అనేది అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంకా అప్లోడ్ చేసేద్దాం, ఇంకా నైట్ అయినా పర్వాలేదు ఇంకా ఈరోజే అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి ఈ విధంగా ఇంకా నెక్స్ట్ 2 షార్ట్ వీడియోస్ వస్తాయి కావచ్చు అంతే. ఇంకా ఇక్కడ కూడా ఏమి పెద్దగా అయితే అంటే ఫాస్ట్గా పెడతట్లేదండి వీడియో, ఇంకా చిన్నగా ఈ విధంగా స్లోగా చేశాను. ఇంకా దీంట్లో ఇంకో 2-3 వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం లేవు. ఇంకా ఎక్కువ ఏమి తీయలేదు నేను, ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ మొన్ననే మంచి వీడియోస్ అన్నీ పెట్టాను ఈ అందరికీ. అంటే మా ఫ్యామిలీలో ఎలా ఉంటుందనేది, ఇంకా గర్జంపల్లి అంటే మేము చాలా తక్కువనే వెళ్ళొచ్చు, బట్ అందరికీ పరిచయమే కాబట్టి అండ్ అందరూ మన వాళ్ళే కాబట్టి ఈ విధంగా ఇంకా మీ వరకు తీసుకొద్దాము, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఇలా అని చెప్పేసి ఇంకా అంతేం లేదు, అంతకంటే ఏం లేదన్నట్టు. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మహిళలు కూడా చాలా ముందుకు వచ్చి ఈ విధంగా ఈసారండి ఇంకా సర్పంచ్లు అదేవిధంగా అంటే వార్డ్ నంబర్లు కానీ ఎక్కువ మహిళలే ఉన్నారన్నట్టు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా చాలామంది చూసే వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా చేయొచ్చు కదా అనే హోప్ కలుగుతుంది కదా, కొంచెం అన్న ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో నేను పూర్తిగా స్లోగా పెట్టడానికి కారణం అన్నట్టు. ఇంకా చాలామంది ఇంట్లోనే అంటే ఇంటి వరకే పరిమితం కాదు, ఇలా పదవులు కూడా మనం ఇంటితో పాటు అండ్ మన ఊరిని అండ్ మన వాడని కూడా బాగు చేసుకోగలం అనేదే ఈ చిన్ని వీడియోకి కారణం అన్నట్టు. ఇక్కడ ఈరోజు మన గ్రామ సర్పంచ్గా ఎన్నికైన లతా జనార్దన్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు పాలక మండలికి పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మన ఉమ్మడి గర్జంపల్లి గ్రామంలో చాలా మంచి పేరుంది. మొన్న జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో ఉమ్మడి గర్జంపల్లి నుంచి ఒక మెంబర్కి జాబ్ వచ్చింది. ఇంతకుముందు అయితే పాతకాలంలో నంబర్ 1 ఉంది గర్జంపల్లి, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను.
మళ్ళీ సర్పంచ్ గారికి రవి గారు మీరు ఇన్ని రోజులు 7 years చేసిర్రు, ఇంకా ముందు కూడా ఈ కొత్త పాలక మండలికి సలహాదారులుగా ఉంటూ ఈ గ్రామ అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను. దాంతోపాటు वो पगल रेट से नहीं से बढ़न रहना मिया जी से अपने भाई बंदे जी बढ़न रहना मिया से ग्राम डेवलप होना पर आज थोड़े बनाए तो वो माजी हमको पगल रेट से नहीं से एक रहना से भाई बंदे जी से एक डेवलप करना हम फर्स्ट एक आता अपने गुड़ी बांधे आता ने 5 बजे मैं गानो कैसे को तो पब्लिक कुणी अरे मैं बोल रहे కానీ ఊరిని కామెంట్ కదా ఇక్కడ కంపల్సరీ వాళ్ళు మాత్రం ఇగాను సీతారాం నాయక్ తాండకతో ఒక కుటుంబం ఈ కుటుంబమే యాడి బాబ్ భాండుకర్ సభకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా అక్క విజయ గారు, అలాగే ఈరోజు సన్మానం పొందినటువంటి అలాగే ప్రమాణ స్వీకారం చేసినటువంటి అలాగే యూత్ అందరికీ కూడా ఈనాటి కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు. నేను ఈ ఊరికి అతిథిని, ఎందుకంటే ఈ ఊరి విషయాలు నాకు పెద్దగా తెలియదు కాబట్టి మీరు ఇంతకుముందే మాట్లాడుతున్నప్పుడు విన్నాను. అంటే మంచి అవకాశాన్ని కల్పించారు ప్రజలు మీకు, వార్డు మెంబర్లకి, సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి. ఎందుకంటే ప్రథమ పౌరుడు సర్పంచే, అతనికి ఆ చైర్ ఉంటుంది, మోడీ పక్కనే కూర్చోవాలా. అనాది కాలం నుంచి మీరందరూ కూడా ఈ ఊరి కోసం కష్టపడండి, 5 సంవత్సరాలు పనిచేయండి. మీరు చరిత్రలో ఇంత గొప్ప అవకాశం ఈ ఊరు మీకు కల్పించింది. ఎందుకంటే మీరు ఫస్ట్ పోస్టింగ్ మన దగ్గర ఖమ్మం డిస్టిక్లో, అది 6వ వార్డు తమెన్ సేన్ మార్ తరపున ధన్యవాదాలు కేరించు. గాడి బాపు బియా సేన్. గీతా సార్ 8వ వార్డు से नाने मोटेन से नमस्कार. జై మేరమయాడి 5వ వార్డ్ మార్ బానక్ భూమా చింటూ స్పీచ్ అన్నచ్చిండు. జై సేవలాల్, జై మేరమయాడి. सीताराम नायक तंडा ग्राम पंचायती वार्ड नंबर 2 वार्ड मेंबर का चू मारा नाम बुकिया साई किरण अलियास चिंटू. जय सेवालाल. ఏడు వేరు వీళ్ళు వెనకాల ఉన్నారా? ఇప్పుడు ఒకటి విసిల్ जय सेवालाल नान क्या मोटे न मन दिने दिन ఇదే కాబట్టి సేన్ ధన్యవాదాలు. ఇదే కాబట్టి సేన్ जय मरमयाड़ी. आज हम सरपंच हुए का तो तुम्हारा आशीर्वाद छकावटी हम सरपंच हुए चा हम तमा पर ऋण पड़ी रुचु के दाणे केरो जुई मुगिस्ते. ఈసారి ఎక్కువగా సర్పంచ్లు మహిళలే అయ్యారు కదా, వాళ్ళందరికీ నా తరపున అయితే కంగ్రాచులేషన్ అండి. ఎక్కడైనా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీ చుట్టాల్లో కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళందరికీ నా తరపున కంగ్రాచులేషన్. అండ్ మనం ఇల్లునే కాదు, మనం తలుచుకుంటే మన వాడను, అదేవిధంగా మన గ్రామాన్ని కూడా నీట్గా మన ఇల్లులాగా చేసుకోగలము. అండ్ అంతే మంచిగా బాగుపరచుకోగలము. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా, చిన్న చిన్న మనస్పార్థులు ఉన్నా కూడా మీరు పెద్ద మనసు చేసుకొని, మనం పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా సరిదిద్దుకుంటామో అన్నీ చూసుకొని మీరు గ్రామంలో కూడా అలాంటి మంచి పరిపాలన అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ అక్కడ స్టేజ్ మీద చెప్పాల్సింది, అలా మీకు ఈ విధంగా అయినా యూజ్ అవుతుంది కదా. అండ్ నా తరపున చిన్నగా ఈ విధంగా చెప్దాం ప్రతి ఒక్క మహిళ. ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఇప్పుడైతే బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాను. మాతో మాట్లాడక పెద్ద ప్రతి చిన్న వాటికి అరే ఇదే देखने गोरा राजू राजू हाँ हमार फूफी और बहन आई तू मार भोजाई आई काहे आई के आई कोनी काहे पे तमा गया ना आई कोनी बेटा मार भोजाई कोनी समागी हां
అక్కడ నుంచి అయితే ఇంకా మాట్లాడుకుంటా అండ్ మా మరిది వాళ్ళ ఇంటి వరకు వెళ్ళామండి. ఇంకా అందరి కోసం అయితే ఈ విధంగా భోజనాలన్నీ ప్రిపేర్ చేయించారు కాబట్టి పప్పు అన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఇంకా అక్కడ వెళ్ళి ఈ విధంగా భోజనం చేసేసి సరదాగా కాసేపు కూర్చొని అందరితో మాట్లాడి అక్కడి నుంచి అయితే ఇంకా కొద్దిసేపు అంటే ఇప్పుడు పల్లెటూరులో వెళ్తే ఎలా ఉంటుంది, అందరినీ కలిసినాక ఇంకా కొద్దిసేపు ఇంకా ఎంత టైం ఉన్నా అస్సలు సరిపోదు అన్నట్టు. ఇంకొకటండి, నాకైతే మా ఊర్లో చాలా తక్కువ మంది పరిచయం, కానీ ఇప్పుడు మన యూట్యూబ్ ద్వారా కానీ ఈ మధ్యలో నేను ఎక్కువగా వెళ్తూనే ఉన్నాను. చాలామంది మన యూట్యూబ్ ద్వారా కూడా పరిచయం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నట్టు. ఈ విధంగా ఈ ఒక్కొక్కరు అంటే మనం వెళ్ళినప్పుడు మన ఊరి నా పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది, చాలా తక్కువ మంది పరిచయం. అంటే మా పెళ్ళైనాక జస్ట్ 1 month ఉన్నాము. ఆ తర్వాత ఎప్పుడు కానీ అలా వెళ్ళి జస్ట్ ముందు రోజు వెళ్తాం, నెక్స్ట్ డే వచ్చేస్తాము, వారం రోజులు ఉంటాం వచ్చేస్తాం. వారం రోజులు అంటే చాలా తక్కువ. అప్పట్లో చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఉన్నాం, కానీ ఆ తర్వాత అయితే వీలు కావడం లేదన్నట్టు. ఎందుకంటే పిల్లల స్టడీస్ పరంగా కానీ ఏదో ఒకటి అలా వెళ్ళి ఇలా వచ్చేయడమే. పండుగలకు వెళ్తే 2 రోజులు 3 రోజులు ముందు వచ్చేస్తాం అన్నట్టు. అందుకని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇప్పుడైతే పిల్లలు కొంచెం పెద్దగారు, నాకు కూడా కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఇంకా ప్రతిదానికి వెళ్ళాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే వెళ్తేనే కదా మనకు కూడా ఓకే మన ఊరిలో ఏం నడుస్తుంది, ఎలా ఉంటుంది, అండ్ అందరితో పరిచయం కూడా పెరుగుతుంది మంచిగా అని చెప్పేసి ఈ విధంగా ఇంకా అందరినీ కలవడానికి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అలా వెళ్ళాలండి. ఇంకా పల్లెటూరు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది అంత పల్లెటూరునే కాబట్టి ఇంకా పల్లెటూరి వాతావరణంకి అలా తొందరగా అడాప్ట్ అవుతాం అన్నట్టు. అది మనం ఇట్లా కట్టి పడేస్తుంది. నాకు ఎక్కడ చూసినా అంతేనండి, పల్లెటూరులో ఇంకా ఏ చిన్నది అండ్ క్యాప్చర్ చేసేసుకోవడమే. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ఊరు అంటే గర్జంపల్లి ఊరికి అయితే వచ్చేసినాం. తండా నుంచి ఊరికి వచ్చేసినాము. ఇక్కడ ఈ తమ్ముడు కనిపిస్తున్నాడు కదా, ఊర్లో సర్పంచ్ అన్నట్టు. ఇంకా అత్తమ్మ ట్రస్ట్ తరపున తనని కూడా ఈ విధంగా సన్మానించుకున్నారు. ఈ విధంగా ఊర్లో వచ్చి ఇంకా ఆ తమ్ముడిని కూడా ఈ విధంగా అయితే సన్మానం అనేది చేశారన్నట్టు. ఇంకా మేమందరం వచ్చాము ఈ విధంగా కలవడానికి. ఇంకా అక్కడ నుంచి కలిసేసి ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా అక్క వాళ్ళు, మేమందరం ఈ విధంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నన్నే ఫస్ట్ టైం వాళ్ళందరూ అంటే మా తోటి కోడలు కానీ ఇంకా మా అంటే అత్తమ్మ కానీ వాళ్ళందరూ పరిచయం అన్నట్టు. నన్నే ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్పేసి అన్నారు. చెప్పాను కదా నేను చాలా తక్కువగా వెళ్ళేది, అందుకని చెప్పేసి ఈ విధంగా చెప్పాను కదా నేను కూడా తక్కువగా వెళ్తాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఇలా పరిచయం అందరితో ఇలా పరిచయం పెంచుకుంటున్నామని చెప్పేసి అనుకోవచ్చు. ఈ విధంగా అయితే అందరం కలిసేసి అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిన 2 ప్రోగ్రామ్స్కి అయితే అటెండ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యాము ఈ విధంగా అన్నట్టు. ఇంకా ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. గర్జంపల్లి ఫ్రెండ్స్ అందరూ ఈ విధంగా తప్పకుండా లైక్ కొట్టడం అయితే అస్సలే మర్చిపోకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మరి.